Four guys, we'll start 3, 2, 1 and go. అన్న S1000RR ఉంది కదా, ఆ S1000RRకి మనం ఎగ్జాస్ట్ చేంజ్ చేయబోతున్నాం. దట్టు మనమే చేయబోతున్నాం. చిన్నప్పటి నుంచి ఇట్లాంటి పనులు మస్తు ఇష్టం నాకు. ఇంజన్ వచ్చేస్తాము. ఇంజన్ ఎట్లా వస్తుంది? అసలు అంతా మారిపోయింది. ఫస్ట్ షోరూమ్కి వెళ్ళి అంటుంది బండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? ఇంకో బండి కొనుక్కోవచ్చు, గట్టి సౌండ్ వచ్చేది. ఎగ్జాస్ట్ స్పీకర్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్ గైస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. సీ హూ ఇస్ ఇన్ ఫ్రేమ్. నేను ఎక్కువ కనిపిస్తున్నా. లేదు, చాలా తక్కువ. నా బ్లాగ్ లో ఎక్కువ గణేష్ అని ఉంటాడు, తర్వాత మీరు. ఈ మధ్య గణేష్ కొంచెం తగ్గిపోయింది, మీరు ఉన్నారు ఇప్పుడు కొంచెం. ఏంటి లావు కనిపిస్తున్నా? లావు లేదు, టీ షర్ట్ టైట్ వేసారు. ఇక్కడి నుంచి చూస్తే కరెక్ట్ గా అనిపిస్తుంది, ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు కొంచెం లావుగా అనిపిస్తారు. అంటే కార్నర్స్ లో ఎప్పుడు ఇట్లా కొంచెం స్ట్రెచ్ అయితే కొంచెం లైట్ గా. మోస్ట్లీ రోహన్ కోసం వెయిటింగ్, అసలు పొద్దు నుంచి వెయిటింగ్. రోహన్ ఎందుకో ఫస్ట్ టైం లాగ్ అయిపోయాడు. గైస్, ఈరోజు ఒక క్రేజీ విషయం చేయబోతున్నాం. అది చెప్పడం కన్నా హోప్ఫుల్లీ గుడ్ తెలీదు. ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. ఫస్ట్ టైం నా బైక్ చెప్పు అసలు ఏం చేస్తున్నాము. సో అన్న S1000RR ఉంది కదా, ఆ S1000RRకి మనం ఎగ్జాస్ట్ చేంజ్ చేయబోతున్నాం. దట్టు మనమే చేయబోతున్నాం. నో మెకానిక్, నథింగ్. వీఆర్ గోనా డూ. అన్న దానికి ఈ స్పేస్ రెంచ్లు వచ్చేయాలి. ఓకే, అది రాకపోతే ఫ్లాప్. అది రాకపోతే పెద్ద కిట్ తెప్పిస్తాను నేను. అప్పుడప్పుడు ర్యాపిడో చేపిస్తాను. మొదటి దగ్గర అది ఉంది, ఇవి ఉంటాయి కదా, అన్ని ఉంటాయి దాంట్లో. మొత్తం సెట్ అదే ఉంది నా దగ్గర. కానీ అవునా, మరి ట్రై చేసి పెట్టి చూసాను, ఓపెన్ చేయలేదు. ఎల్ఎంకి వస్తుంది. అది వస్తుంది. ఎల్ఎంకి కాదు, బిట్ ఒకటి ఉంటుంది స్టార్ ది. ఓకే, BMW స్పెసిఫిక్ కొంచెం బిట్ ఉంటుంది స్టార్ లాగా 5.8 ది. అది పెడితే వచ్చింది. అంటే లోపలికి వెళ్ళింది, తిప్పలే నేను. ఓకే, వెళ్ళింది కదా, తర్వాత చూసుకుందామని వచ్చేసిన. రావాలి, రాకపోతే మేము అలా కెఫేకి వెళ్ళి కాఫీ తాగి షోరూమ్కి వెళ్ళిపోతాం. మేబీ రాకపోతే. క్యా హువా రోహన్? ఏడున్నా? ఏహే, మేము ఈడనే ఉన్నాం జే బ్లాక్ ముందు కూర్చొని. ఏడున్నాను? వైట్ కలర్ కార్, నా కార్లో ఉన్నాం. ఏడున్నావు? అట్లెట్లా పోయినాను అసలు? కార్ ఏడు, బైక్ ఏడు ఉంది? ఓకే ఓకే, దా ఇట్రా, కార్లో కూర్చుందా. బయట పెట్టినట్టు, మొత్తం బయట. సో వన్ మోర్ థింగ్ అన్న, మీ చేతికి చూపించండి ఇట్లా, రైట్ సైడ్ హ్యాండ్. నేను ఇప్పుడే చూసి వేసుకున్నా, దీంట్లో ఉండే నాది. మ్యాచ్ చేద్దామని గిఫ్ట్ వచ్చింది నాకు. అదేదో స్టోన్స్ తో చేస్తారు. ఓకే, గుడ్ మార్నింగ్ రోహన్. లాగ్ నీ వల్ల నేను ఎంత ఫేస్ చేసినా తెలుసా, స్ట్రెస్. ఈరోజు నేను ఎప్పుడు లేట్ రాను, వెయిట్ చేస్తున్నా నీ కోసం. అన్నకి 15 minutes అన్న మెసేజ్ పెడుతున్నా, లేట్ అయిపోయిందన్న అని. చడాయ్ తీస్తున్నా. అవునా, అట్లెట్లా వదిలేస్తా ఉన్నా. ఏ బండి ఇప్పేద్దామని ఫిక్స్ అయిపోయినాం మేము ఈరోజు. కాలుతుంది. సో గాయ్స్, హియర్ ఇస్ ది ఎగ్జాస్ట్. ఇదిదా, లెట్స్ గో. ఓకే, డిక్కీ కూడా మనమే వేయాలి కదా. డిక్కీ క్లోజ్. ఎగ్జాస్ట్ అయితే ఇక్కడ ఉంది మనకి. యాక్ట్రోపాక్ స్లిప్ ఆన్ విత్ కార్బన్ ఫైబర్ టిప్. సౌండ్ ఎలా వస్తుందో లెట్స్ సీ. ఓ ఇది నెక్స్ట్ అది ఇప్పుడు యా, అది తీసుకొస్తా. యా, చిన్నప్పటి నుంచి ఇట్లాంటి పనులు మస్తు ఇష్టం నాకు. 10th క్లాస్లో నా దగ్గర ఒక బండి ఉండేది. మనకి చదువుతా పని ఇంట్రెస్టే. బ్యాచ్ అంతా చదువుతో పని ఇంట్రెస్ట్.
అదా 13-14 అఖిలేష్ 13-14 Pro లా చెప్తున్నాడు, చూద్దాం అదేనో కాదు. 14-15 లేకపోతే 11 కాదు, రావాల్సిందే. 12 13 అది ఉండదు, ఎగ్జాక్ట్ 13 ఉండదు. ఉంటుంది 13 ఎట్లా వచ్చింది? ఈజీగా వచ్చేసి కరెక్ట్ పని చేస్తే వీడియో పెడదాం, రాలేదంటే మళ్ళీ వారంటీ అంటాడు. ఎవర్రా మిమ్మల్ని చేయమని, ఎవరు ఏ లెట్టకి వెళ్ళుకోమన్నారు? మోపు చూస్తాడు. వచ్చేసింది అన్న, సో ఈజీ, సో ఈజీ అసలు, అన్ఎక్స్పెక్టెడ్. దిస్ కాంప్లికేట్ అయ్యి కాఫీ తాగేసి వెళ్ళిపోతాం అనుకున్నాం. తిప్పే అది వెనక పట్టుకున్నా, తిప్పే. ఇంజన్ వచ్చేస్తామో, అయ్యే ఇంజన్ ఎట్లా వస్తుంది? that is stock exhaust gone. Now if you see here, this is the pipe direct. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? ఇట్లాంటి కోరికలు వస్తాయి పక్కా మనం బయటపడేస్తాం కమ్యూనిటీలో. ఇట్ ఈస్ టూ లౌడ్, ఐ నాట్ రిస్క్ ఇట్. చేద్దాం అట్లాంటివి నెక్స్ట్ టైం బయట. యా, సో గైస్ పాత ఎగ్జాస్ట్ అయితే చేతికి వచ్చేసింది. ఇట్స్ టైమ్ ఫర్ న్యూ ఎగ్జాస్ట్. యాక్చువల్లీ మన ఎగ్జాస్ట్ వెయిట్ ఉంది తెలుసా, అది లైట్ వెయిట్ ఉంది. అదేస్తే ఇంకా మనకు వెయిట్ తగ్గిపోద్ది. బండి లైట్ అయిపోయిందా? చలో చూపి. This is the stock exhaust. This is the Aqua. Actually, this is much lighter. అదే కదా, చూడడానికి చిన్నగా ఉంది. చిన్నగా ఉంది కానీ వెయిట్ ఎక్కువ ఉంది. మంచి మాస్, సాలిడ్ హల్కా ఉంది. పర్ఫార్మెన్స్ కదా, లైక్ మేబీ 200-300 grams of a difference. నోటిసబుల్. If you change tempting ఉంది start. నేను అదే కదా తీయంగానే అదే అడిగిన. Full start. అది కూడా బ్యాక్కి వెళ్ళాలన్న, బ్యాక్. యా కరెక్ట్, అంతే. దిస్ ఈస్ ద మూమెంట్ వీఆర్ వెయిటింగ్ ఫర్. Actually చాలా ఈజీ, simple to install and uninstall it. It took 10 minutes హార్డ్లీ. నచ్చకపోతే ఇమీడియట్ డిస్చార్జ్. ఇట్లాంటివి ఉండాలి కొంచెం, లైక్ టూల్స్. ఇదే టూల్స్ అని కాదు, అంటే యాక్సెసరీస్ కొన్ని చేంజ్ చేసుకోవాలంటే ఈజీ ఉండాలి. BMW మంచిగా ఇచ్చాడు. డుకాటి అనుకో, యూ కాంట్ డూ ఇట్. డుకాటి ఈస్ వెరీ కాంప్లికేటెడ్. సో దట్ కొన్ని DIY చేసుకోవడానికి ఆప్షన్ ఉంటే మెంటల్ థెరపీ కూడా అవుతుంది, పీస్ఫుల్. ఎప్పుడు చూడు అన్న నైట్ అయితే తీస్తాడు ఎగ్జాస్ట్. మళ్ళీ నైట్ తీయడం అంట. చాలా ఆశ ఉంది. లదాఖ్ 3.0, దీనిపైన లదాఖ్ 3.0 అనుకున్నా నేను, ఎందుకంటే దీని ఇండికేటర్ కదిలిస్తేనే మొత్తం వార్నింగ్లు వస్తాయి దీంట్లో. అట్లాంటివి చెప్పకు. మార్నింగ్ వచ్చింది యాక్చువల్లీ మేము ఒకసారి 2023దో 2024దో 2022 అనుకుంటా దాని ఇండికేటర్ చేంజ్ చేయడానికి ట్రై చేసాం. అవి తీసేసి ఆఫ్టర్ మార్కెట్ ఏమైంది తెలుసా, మొత్తం డిస్ప్లే అంతా మారిపోయింది. ఫస్ట్ షోరూమ్కి వెళ్ళి అంటుంది బండి. యా బా చలో లెట్స్ స్టార్ట్. ఏమైనా బా మనం ఈ ఆనందంలో మర్చిపోయినాం అది. సో గైస్ ఓకే, ఇప్పుడు కష్టంగానే మన దగ్గర ఆల్రెడీ పాత వీడియోస్ ఉంటాయిగా. వీఆర్ గోనా స్టార్ట్ గైస్. స్టార్ట్ చేయడానికి ముందే నేను స్టార్ట్ చేస్తున్నా అనుకోకండి, అలాంటివి చేయం మనం. యాక్చువల్లీ అక్కడ ఎవరో ఉన్నారు, వాళ్ళు వెళ్ళిన తర్వాత స్టార్ట్. ఆహా, జస్ట్ ఇమాజిన్ దీన్ని వేసుకొని
ట్రాక్ పైన నడుపుతుంటే సి గైస్ చాలా బాగుంది కదా. టగటగ సబ్స్క్రైబర్లు కొడితే నాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది తీయడానికి. ఈజీ అన్నా. యా అది షార్ట్ ఉంది కదా, ఇది కరెక్ట్ సరిపోయింది. నైస్. ది వెయిట్ ఈస్ ఓవర్ గైస్. విల్ స్టార్ట్ 3, 2, 1 అండ్ గో. బాగుంది, ఇంకా బాగుండొచ్చు. బాగా ఇంట్రెస్ట్ నాకు. వదిలే ఇగో రోహన్, అచ్చా నువ్వు వర్దిస్తున్నావా? అదే పట్టుకుంటారు లోపల ఉంది. దేని కింద ఉంది? ఇదిగో అన్న ఈ క్లిప్ ఉంది. డీబీ కిల్లర్ పడిపోదు, అది వాషర్ పడిపోతాడు. పడిపోయింది ఆల్రెడీ ఒకసారి. ఏం కాలేదు, తీసాం మళ్ళీ. Okay, we almost remove the DB killer. యాక్చువల్లీ There is another is holding it. కటింగ్ ప్లేయర్ కావాలి ఇప్పటి లాగడానికి. నేను తీసుకొస్తాను. వస్తుందా? గట్టిగా ఉంటుంది కదా. బేసిక్గా కొంచెం ఫ్లాప్ అయిపోయింది బికాస్ యూ కెన్ సీ ఇక్కడ మనకి అక్రోపవర్ కింద BMW మోటరాయిడ్ అని ఉంది. దీని అర్థం ఇది BMW నుంచి సర్టిఫై అయి వచ్చిన ఎగ్జాస్ట్. సో All as per norms. we can't mess with this. We are refitting the screw కూడా. మన స్క్రూ కూడా ఫిట్ చేస్తున్నాం. రోహన్ ఈ స్పానర్ తీసుకో. 10 9 అనుకుంటా. 9 10 తీసుకో. సో బేసిక్గా సౌండ్ రావట్లేదు కానీ లుక్స్ వైజ్ ఇట్స్ లుకింగ్ గుడ్. యాక్చువల్లీ ఏదో చేసాం, బాగుంది, ఇంకా బాగుండొచ్చు. యా సౌండ్ ఉంటే. అనుకున్నది అవ్వలేదు కానీ మేబీ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ కమింగ్ సూన్. అంటే సిస్టమ్ అంటే ద మెయిన్ థింగ్ ఇస్ దగ్గర 4 or 5 lakhs. 4 or 5 lakhs ఇంకెక్కువ ఉంటుంది. మేబీ అరౌండ్ 7-8 lakhs దాకా ఉండొచ్చు. 7-8 lakhs. ఇంకో బండి కొనుక్కోవచ్చు, గట్టి సౌండ్ వచ్చేది. స్ట్రీట్ ట్రిప్ కొని ఎగ్జాస్ట్ స్పీకర్. కొంచెం డిసప్పాయింట్మెంట్గానే ఉంది వ్లాగ్. కొంచెం చాలా చాలా మూడ్ ఆఫ్ అయిపోయింది. నాకే ఇలా ఉందంటే అన్న ఎంత ఎక్సైట్ అయ్యాడంటే ఆ రోజు ASBL రోజు. యాక్చువల్లీ ఎగ్జాస్ట్ ఎప్పుడో వచ్చింది, వెరీ లాంగ్ బ్యాక్. కొన్నప్పుడు 1 week లో వచ్చింది. యా మీరు స్టోరీ పెట్టినప్పుడే, అప్పుడు వచ్చిన తర్వాత ఎప్పటికో స్టోరీ పెట్టారు ఎగ్జాస్ట్ వచ్చిందని. ASBLలో అయితే మామూలు ఎక్సైట్మెంట్ లేదు. ఇక్కడికి వచ్చేసరికి మామూలు హైప్ కాదు. చూడ్డానికి బాగుంది. లుక్స్ వైజ్ ఇట్స్ సూపర్. లుక్స్ వైజ్ నో ఇష్యూ. ఫిట్టింగ్ కూడా టైట్ చేశారుగా, ఇంకేంటి. ఆల్ గుడ్. అంతే, నథింగ్ బిఫోర్ కాఫీ. నాకు ఇది వచ్చిన తర్వాత ఐఎమ్ ఫీలింగ్ వెరీ. మీ చేతిలో కెమెరా చూస్తే స్ట్రెస్ అవుతాను నేను అప్పుడప్పుడు. అబ్బా అని 3 kilos. ఇది పట్టుకొని అది పట్టుకుంటే ఎట్లుంటుంది. నేను మస్తు సార్లు మిమ్మల్ని చూసిన తర్వాత ఇంటికి వెళ్ళి నా మెయిన్ కెమెరా ఉంటుంది కదా, ఇట్లా పట్టుకొని చూస్తా. చేయగలుగుతామా మనం అని? ఇంపాసిబుల్. అంటే నాకేం అది ఉంటేనే మాట్లాడుతున్నాను. మీకు ఇది పట్టుకుంటే ఇట్లా ట్రిపుల్ ట్యాప్ చేయనా? డబుల్ ట్యాప్ చేస్తే సెంటర్ అవుతుంది. మీ ఫేస్ దగ్గర పెట్టుకొని డబుల్ ట్యాప్ చేయగానే ఇట్లా స్ట్రైట్ పెట్టుకొని డబుల్ ట్యాప్. ఇప్పుడు సెంటర్ అవుతుంది మీకు. అది మూవ్ అవుతుంది. ఫాలో దాంట్లో ఆప్షన్స్ ఉంటాయి గింబుల్ కొన్నట్టు. జస్ట్ ఇమాజిన్ మీరు ఒక్కరే ఉన్నారు, మీరు ఏదో వీడియో చేయాలి, మీరు నడవాలి. ఇక్కడ జస్ట్ ఇది నొక్కితే రికార్డ్.
అంతే. మైక్ ఆల్రెడీ వాడేస్తున్నాడు కాబట్టి నో టెన్షన్. ఈ మైక్ కనెక్ట్ అవ్వలేదు, ఇప్పుడు కనెక్ట్ అయితే ఇక్కడ ఒక లెవెల్ చూపిస్తుంది. అంతే, మైక్ ఆల్రెడీ వాడేస్తున్నాడు కాబట్టి నో టెన్షన్. ఈ మైక్ కనెక్ట్ అవ్వలేదు, ఇప్పుడు కనెక్ట్ అయితే ఒక లెవెల్. స్టార్టెడ్ విత్ ఎక్సైట్మెంట్, ఎండింగ్ విత్ డిసప్పాయింట్మెంట్. బట్ యా, ఫన్. లైఫ్లో నేర్చుకోవాలి ఇట్లాంటివి. డిసప్పాయింట్మెంట్ చాలా ఉంటాయి. ఇట్లాంటి సొల్లు కొట్టద్దు. చలో బాయ్ అన్న, థ్యాంక్ యూ అఖిల్. వన్స్ అగైన్ కలుద్దాం. యాక్చువల్లీ సౌండ్ తెప్పిద్దాం, తెప్పిద్దాం. ఏలో పెట్టు. ఏదో ఒకటి చేద్దాం అన్న. బాయ్ అన్న, కలుద్దాం. బాయ్. సో గైస్, లెట్స్ గో. మనకు షూట్ ఉంది, ఇంకా మనం ఇక్కడిక్కడే తిరుగుతున్నాం. సో ఐ థింక్ ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు వర్క్ ఉంది, నేను అక్కడ కంటిన్యూ చేయలేను కూడా ఈ వ్లాగింగ్. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే అండ్ మేబీ ఫుల్ సిస్టమ్ వేపిస్తారేమో అన్న, అది కూడా చూద్దాం. సో మేక్ ష్యూర్ టు హైప్ దిస్ వ్లాగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో యు నో గైస్, నేను మీ అఖిల్, సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బై బై.